షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపా వాక్యము పరిశుద్ధ గ్రంథమైన పరమగీతములో నుంచి 5వ అధ్యాయము 10వ వచనము. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. ఈ పరమగీత గ్రంథము మరి జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు రాశారు. పరిశుద్ధులారా, మనందరికీ తెలుసు. అయితే ఇది ఆ పరలోకపు వరుడైన నజరేయుడైన యెహోవా మెస్సీయ గురించి, ఈ భూలోకంలో ఉన్న వధువు గురించి రాయబడిన గీతము. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి కొరకు ఈ లోకంలో భార్యాభర్తలైన వారు మరి భర్తను ఏ విధంగా 10,000 మందిలో ఉన్న ఆ భార్య తను గుర్తించగలదో, అదేవిధంగా భార్య కూడా 10,000 మంది స్త్రీలలో ఉన్న అతి సుందరి వగుదానా అని తన ప్రియుడు తన భర్త ఏ విధంగా తన భార్యను గుర్తించవచ్చునో, ఆ విధంగా ఆ యొక్క పరలోకపు తండ్రి తన వధువును గురించి, మరి వధువు వరుడు గురించి మాట్లాడుతున్న సందర్భం సుమ. కాబట్టి ఆ పరలోకపు విభుడైన మన నాథుడైన మన నజరేయుడైన మన భర్త అయిన యెహోవా మెస్సీయ మనల్ని ఈ భూమి మీద ఉన్న వధువుగా ఆయన మనల్ని గుర్తించాలంటే మనము ఒక అమూల్యమైన రత్నముల వలె, అమూల్యమైన డైమండ్స్ వలె, మనము వెలగల రాళ్ళ వలె మనం సిద్ధపడాలి సుమా. ఎందుకనగా పరిశుద్ధులారా, ఇజ్రాయేళ్లకు ఆయన మహా ఉన్నతమైన జ్ఞానమును ఇచ్చాడు. ప్రపంచంలో మరి డైమండ్స్ వ్యాపారంలో ఎవరు గొప్ప జ్ఞానం కలిగిన వారంటే అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి అయిన ఇజ్రాయేలీలే. మరి విశ్వాసము ద్వారా అబ్రహాం పిల్లలమగుచున్న మనము కూడా మరి డైమండ్స్గా, ఎందుకనగా ఒక ఉపమానము మత్తయి సువార్తలో యెహోవా మెస్సీయ వారు చెప్తారు. ఒక వర్తకుడు తను ఒక ముత్యమును కనుగొని తన కలిగినంతా అమ్మాడట. మరి మనం ఏ ముత్యమును కనుగొన్నాము? మన రాజు అయినా, మన నాథుడైనా, మన విభుడైన, మన రక్షకుడైన యెహోవా మెస్సీయను మనం అలాంటి ముత్యమును కనుగొని ఉన్నాం, అలాంటి డైమండ్ను కలిగి ఉన్నాం. కాబట్టి మనము ముత్యములుగా ఆయన చేతిలో మరి చెక్కబడి మంచి ఆని ముత్యముల వలె మరి ఆ ధవలవర్ణుణ్ణి, ఆ రత్నవర్ణుణ్ణి, ఆ 10,000లో అతి సుందరుణ్ణి ఎదుర్కొనే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు సుమా. ఆ విధంగా మనము మరి ప్రియమైన వధువుగా మనము సిద్ధపడి ఆయన రాకడలో ఆయన చేత మనము ఎదుర్కోబడి మనము ఎత్తబడే గుంపులో ఉందాము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా కొరకు ఈ లోకమునకు నజరేయుడుగా యెహోవా మెస్సీయ వచ్చిన తండ్రి 10,000 మందిలో మిమ్మల్ని గుర్తించవచ్చును. అయా, మీరు అలాంటి శ్రేష్ఠుడైన వరుడు నాయన, మరి శ్రేష్టమైన వధువుగా మమ్మల్ని సిద్ధపరచుకొని మీరు ఆకడలో ఎత్తబడే గుంపులు ఉండుటకు మమ్మల్ని మంచి ముత్యములుగా మలుచుకొనుమని నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు, మన పరలోకపు తండ్రి అయిన యెహోవా మెస్సీయ సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.